ఇంటర్లో ఇక ఆడపోయినాక ఏముంటుంది, విజ్ఞాన్ కాలేజ్ అంటే ఏంటంటే, విజ్ఞానంలో ఎవరైనా ఉన్నారా ఇలా పొరపాటున? అచ్చా ఉన్నారు, ఒక్కతే ఒక్క అమ్మాయి ఉంది. హలో అమ్మా, నేను మీ సూపర్ 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 సీనియర్ని, థ్యాంక్ యూ. సో కూర్చోతల్లి. విజ్ఞానంలో ఏముంటుందంటే ఆల్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఫుల్ బట్టి కొట్టిస్తారు, పొద్దున 4కి లేపుతారు. ఇక అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలు తిన్న అలవాటు లేదు టీచర్లతో. ఆడ పోయినాక ఏమైందంటే, అప్పటి నేను పోడు లేట్ పోయినా, రైట్. పోయినాక ఇట్లా అన్నీ రాపిస్తున్నారు. ఏంది సెకండ్ లాంగ్వేజ్ ఏంది అన్నారు. తెలుగు అన్న. తెలుగులో మార్కులు రావు, సాంస్క్రిట్ తీసుకో అన్న. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా రాసుకోండి, దానిలో ఉంది. రాసేసాను. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకి హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు, అదేముంటాయి అవి రామవ్ రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో. గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది, తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సాంస్క్రిట్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండ్రు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే, ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్కుండి ఓన్లీ 1 entry and exit. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నా పేరు పిలిచారు. పిలువగానే నేను పోయిన క్యాజువల్గా, అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి, ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంకుతో టక్ 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 కొట్టేసింది. ఎట్లా రాసావన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను. చెప్తే నేను అటు తిరిగి ఇటు చూసే లోపల పొడి మన పీకింది ఇక్కడ. ఇక నాకు అసలు అర్థం కాదు, ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళని చెడడడడని నీళ్ళు రాలిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా, కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ అని డిసైడ్ అయిపోయి ఇంకా చదివిన చూడు. బట్టి కొట్టిన, చదువుడు అంటే బట్టి కొట్టిన. ఎట్లా బట్టి కొట్టినా అంటే స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది, ఏది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కానీ నో అది గొప్ప విషయం ఏం కాదు, బట్టి కొట్టి రాసేసింది మర్చిపోయాను ఇప్పుడు ఏమో చదువుకున్నాడు. కానీ ఎంసెట్లో సీట్ రాలే. ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే 500 లోపల వస్తేనే మెడిసిన్ సీట్ వస్తుంది. నాకు అగ్రి బీఎస్సీయో బీ ఫార్మసీ ఏదో వచ్చింది. సో ఇప్పుడంటే మెడికల్ కాలేజ్ 32 అయిపోయినాయి, కేసీఆర్ గారు పెట్టారు. ఇప్పుడు మస్తు ర్యాంకులు వస్తే కూడా సీట్లు వచ్చేస్తాయి, కానీ అప్పుడు లేవు. సో ఏం చేయాలి మరి. మా మదర్ ఏమో నేను డాక్టర్ కావాలంటుంది, మా ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఇద్దరి కళలు నెరవేర్చేద్దామని అర్జెంటుగా ఇంకా లాభం లేదని చెప్పి కేసెట్ అని స్టార్ట్ అయింది అప్పుడు కర్ణాటకలో. సో కేసెట్ రాసిన, బెంగళూరులో సీట్ వచ్చింది. బెంగళూరులో ఏదో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. సో నేను ఫుల్ చాలా సంతోషంగా, అది ఆ టైంలోనే సంతోషంగా మా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు సీట్ వచ్చింది బెంగళూరులో, మమ్మీ చెప్తుంది డాక్టర్ కమ్మంటుంది. మనకంటూ ఎజెండా లేదు, మమ్మీ చెప్పింది డాక్టర్ కావాలని పోతాను. యూనో వాట్ ఈ సెట్, నీకు తెలుసారా డాక్టర్ సెటిల్ అయితే ఎంత టైం పడుతుందో అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది అన్న, నీకు 32 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉండాలి అన్నారు. అవునా అంటే అవును, 32 years వచ్చేదాకా చదవాలి నువ్వు. ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత ఎండీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్, తర్వాత ఇది అది. ఎవరైనా డాక్టర్లు ఉండరా ఇక్కడ? లేరు, మీకు తెలియదు. సో అప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా ఎవడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరకాలను నీ ఇష్టం అన్నారు. అమ్మ ఇంత భయపడితే ఇంకేం చదువుతాం మనం, చిచ్చి ఇదేదో బాగాలేదు, సప్పుడేక మనం హైదరాబాద్ని ఉందామని చెప్పి ఇక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయో అప్లై చేసిన. అట్లా బీఎస్సీ మైక్రోబయాలజీ పోయినా. నాకు ఓ ఎజెండా పెట్టుకొని పోలేదు, అట్లా వెళ్ళిపోయాను. బట్ ఇమాజిన్ దిస్ ఈస్ ప్రాబ్లీ ద జర్నీ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఫోక్స్. ఒకటి అనుకుంటాం, ఈ కొట్టడం అయితే కామన్ అన్న. ఇట్లాంటి స్టోరీ ఎంతమందికి ఉంది ఒకసారి చేయలేపట్టండి. అందరికి ఉంటుంది. తక్కువనే ఉన్నారు, చాలా మంది ఫోకస్డ్ పిల్లలు ఉన్నారు. సగం సిగ్గుపడుతున్నారేమో. బై ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రోట్ అ పీస్ ఆఫ్ కోడ్? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్. Funnily we wrote the code on paper instead of laptops. అదే చెప్తున్నా. ఇప్పుడు రాను అది కూడా రాసే అవసరం లేదు, AI వచ్చేసి Claude is killing it off. That's it. But imagine what a journey where your dad wanted you to be an IAS officer
And game of life is as such where IAS officers started reporting to you. So what a journey of life that it went full circle. And ఒక ఏజ్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ సంథింగ్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ కెన్ రిలేట్ టు స్టూడెంట్స్లో. చిన్నప్పుడు యూ లిసన్ టు యువర్ పేరెంట్స్, దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ డిసగ్రీమెంట్ అండ్ దెన్ వాళ్ళు కొడతారు గట్టిగా అడిగితే అండ్ దెన్ యూ కామ్ డౌన్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ ఫార్మ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రాబ్లీ అరౌండ్ 18 and 19 and all of that. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంట్లో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫెల్ట్, ఐ డోంట్ నో, ఇద్దరు మేల్ ఉన్నా కానీ ఇట్స్ నాట్ డాడ్ అండ్ సన్ బట్ ఇట్స్ టూ సాలిడ్ ఇండివిజువల్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ద హౌస్ అండర్ ద సేమ్ రూఫ్. And you specifically having a CM dad and you obviously have your own opinion, it's not necessary అన్నీ సేమ్ ఉంటాయి అని. ఒక ఏజ్ తర్వాత మీకు మీ ఒపీనియన్స్ కూడా వచ్చేసి ఉంటాయి. Were there any situations of disagreements or కాదు you telling your dad ఇది కాదు నేను ఇట్లా అనుకుంటున్నా and then no he's telling you ఇట్లా కాదు ఇది అని? See, fortunately till I joined politics అవసరం పడలేదు, ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే I was basically doing my thing, he was doing his thing, so there was no conflict or there was no point of intersection whatsoever. But once I joined his line of work, then obviously he is the boss. See, I'll tell you one simple principle. Me boss, me dad aina, boss inkevaraina. Okati simple philosophy of life is boss is right. Simple philosophy. And when your boss is intelligent, he's always right. Remember that. You can't go wrong. Normal philosophy, normal world, boss is right. But when your boss is actually intelligent, he's smart, he's always right. So నీకు ఎన్ని డిసగ్రీమెంట్లు ఉన్నా చెప్పొచ్చు. Of course, he'll allow you to express, he'll allow you to say things. But end of the day though, he's seen more life, he understands the world better, he's more experienced, he's got wisdom which probably is been accumulating with time and effort. So therefore, you express yourself, you say things. You obviously on some occasions you disagree, vociferously disagree sometimes, గొడవ పడొచ్చు. కానీ ఒక్కసారి రూమ్ దాటి బయటకు వచ్చినాక, వన్స్ యువర్ మీటింగ్ ఇస్ డన్ అండ్ వన్స్ యూ స్టెప్ అవుట్, బాస్ ఇస్ రైట్, బాస్ ఏం చెప్పిండో ఏం చేసిండో అక్కడ ఆయన ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎవరు ఏ క్యాండిడేట్ నిలబెడితే ఆయన మంచోడని చెప్పాల్సిందే బయటకు వచ్చినాక. లోపల మాత్రం ఎస్ యూ కెన్ డిఫర్, యూ కెన్ సే ఇది కాదు అది కాదు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ సైడ్, you have to appear united, you have to look united, you have to fight united. లేకపోతే యూనిటరీ చైన్ ఆఫ్ కమాండ్ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ కూడా పని చేయదు. అందుకే అంటారు చూడు మనోళ్ళు, 2 పడవల ప్రయాణం, నలుగురు 4 దిక్కులు గుంజితే కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా సింగిల్ మైండెడ్ ఫోకస్, సింగిల్ లీడర్షిప్, అదే ప్యాటర్న్లో పోతేనే ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. అబ్సల్యూట్లీ. దిస్ వన్ పిక్చర్ ఇందాక మేము కూడా అనుకుంటుండే నిహాల్ పెట్టినప్పుడు, ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ వేర్ a dad and a son hug each other. ఎంతమంది చేశారు dad and son hugging? I mean, it's a very rare thing. You'll see couple of hands. It's not so common in India. Like same thing again, ఇద్దరు పెద్దగా అయిన తర్వాత, though you have so much for them as a dad and they have so much for you, easy to hug mom is your bear అవన్నీ ఉంటాయి కానీ డాడ్తో అవన్నీ ఉండవు. లోపల చాలా ఉంటుంది. Especially boys. Yes, boys, specifically boys. What were your thoughts when this happened? And this is like a breaking a barrier చాలా మందికి, where ఇట్స్ ఓకే టు గో అండ్ హగ్ యువర్ డాడ్. నేను ఎప్పుడు చేయలేదు, నాకు ఉంటుంది, బట్ మా నాన్న తోసేస్తాడేమో భయం అవుతుంది, లైక్ ఏం చేస్తున్నావు రా అని. ఇట్స్ అ వెరీ వెరీ రేర్ థింగ్ దట్ హ్యాపెన్స్. వాట్ వర్ యువర్ థాట్స్ వెన్ దిస్ హ్యాపెండ్? Trust me, I don't know your dad, but trust me, just go give him a hug and kiss him, he'll love it. Honestly, I'm not even kidding. After going home you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ గోస్ లైక్ దట్. సో మై ఓన్లీ సజెషన్ టు యూ ఇస్ live in the moment and if you like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think నువ్వుకేస్తారు మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you,
He loved that expression of love and affection. Every dad. Even my dad, I never hugged him till I was like, what, 40 maybe? First time I think I hugged him was after that 2015 GHMC election. Daggar vai kaal mokkina. He did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So, aitadi. In India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. పోయి మీద పడతారు, తంతారు, గుద్దుతారు. సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్తోని. బట్ ఐ థింక్ యూర్ అ బాయ్ అండ్ యూ షుడ్ డూ ఇట్ ఆల్సో, అండ్ ఐ థింక్ యువర్ డాడ్ విల్ లవ్ ఇట్. Absolutely. This is something that I will. Please share in socials what happens. If it We are is a waiting for your positive comments. thing, definitely. ఏదైనా చేయి. Okay, I'll do this. Yeah. Yep. గ్రేట్. నౌ సార్, ఇప్పుడే మీరు చెప్పారు ఒకటి మ్యాథ్ వద్దు అనేసి ఇది తీసుకున్నాను అని. బట్ ఐరనీ ఆఫ్ లైఫ్, ఐ థింక్ ఇన్ యువర్ రోల్ కరెంట్లీ పొద్దున్న లేసే నంబర్స్ చూడాలి, ఆర్ యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ గెట్ బ్యాక్ టు థింగ్స్, రైట్? నంబర్స్ యూ లైక్ ఇట్? నో అట్ట కాదు. నేను చెప్పిన కదా, నార్మల్ నంబర్స్ ఓకే. వెన్ దే స్టార్ట్ జంపింగ్ అప్ అండ్ డౌన్ అండ్ వెన్ దే స్టార్ట్ డూయింగ్ దోస్ షేప్స్, అవి నిజంగా చెప్తున్నా శ్రావ్య, ఎవడు కనిపెట్టిండో కాస్ట్ చంపేస్తాడు. Issue is with alphanumeric. ఎగ్జాక్ట్లీ ఆ ప్రాబ్లం అర్థం కాదు. ఇష్యూ ఫర్ మోస్ట్ ఆఫ్ us, trust me. ఇవాళ కూడా నాకు నేర్పిస్తే కూడా నాకు రాదు, ఛాన్సే లేదు. కరెక్ట్గా చెప్పాను. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ దాని తర్వాత MBA తీసుకున్నారు, MBA చేసిండ్రు. వాట్ డ్రోవ్ దట్ థాట్? No, I did a lot of things. I did my BSc in microbiology. I did my master's in biotechnology from Pune University. Then I did my MBA from New York. So మొత్తం ఇవన్నీ చదువుకున్నా. కాకపోతే ఇవన్నీ ఎందుకు చదివినా అంటే, వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ ఐ వాజ్ జస్ట్ కిల్లింగ్ టైం. సీరియస్గా మనము అంటారు చూడు, నక్సలైట్లు లొంగిపోయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు. ఆ టైప్లో చదువు అయిపోగానే నాకు అర్థమైంది ఏంటంటే, మనోళ్ళు తీసుకెళ్ళి జనజీవన స్రవంతిలో కలిపేస్తారు. మనోళ్ళు మళ్ళీ జాబ్ చేస్తావా, ఏం చేస్తావు, ఇది అది అని చావగొడతారని చెప్పి, ఐ వాజ్ బేసికలీ బయింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ టు స్టే ఇన్ కాలేజ్, to basically stay away from joining the mainstream of the population. So that way I ended up doing things, and eventually most of the things I did was in default mode, which is a bad example for most of you. I think those of you who are focused should stay focused, but I was like a drifter. So I was drifting, I was lifting from one thing to another, and eventually ended up in MBA. Then MBA చేసేటప్పుడు సడన్గా internship స్టార్ట్ అయింది. Internshipలో there was one of my vice presidents who really took a liking to me. She said, why don't you come work for me? So I started working for her, and then I got the job. Atla nadskuntu poyindi. So that went on till 2004. But in 2004, that is when I took a conscious decision. This was 22 years ago. I said, I'm going back to India. I am not staying here, I'm going back to India. And చెప్పి నా అప్పుడే పెళ్ళయింది నాకు 2003 డిసెంబర్లో. మై వైఫ్ శైలిమా అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2003 డిసెంబర్. సో ఆడికెళ్ళి ఐ టోల్డ్ హర్, నేను ఉండా ఇక్కడ యూఎస్లో, నాకు ఉండబుద్ధి కాదు, నేను ఐ విల్ గో. షీ సెడ్ ఓకే, నో ప్రాబ్లం, బట్ ఐ థింక్ షీ స్టిల్ రిగ్రెట్స్ ఇట్. బట్ వచ్చినాం, 2004లో వచ్చినాము. వచ్చిన తర్వాత ఐ కెప్ ట్రావెలింగ్. ఐ వర్క్డ్ ఇన్ హాంకాంగ్ ఫర్ బిట్, అబౌట్ 6 months, Kuwait. I traveled all over the place. And that was the one conscious decision I took. I wanted to come back, contribute, do something, and build a story here. So that's when I started. And 2006 was a defining year for me personally, because that's when KCR garu resigned for Karimnagar seat. Resign చేసినప్పుడు, then I took a decision to quit my job and join him. So the one decision that I took by myself without being in a default mode was that I wanted to come back to India, and then secondly I wanted to join politics and agitation, Telangana agitation. ఇవి రెండు, now it's 20 years exactly. 2006లో జాయిన్ అయ్యాను. This is 2026. So 20 years ago I took that decision. And this year I also turned 50. So, yeah. Again, like you said, you don't look. Then Malli, I'm not taking this somewhere, but yeah. That's so true.